ఏం జరిగింది? వాళ్ళ క్లీన్ చీట్ ఎట్లా వచ్చిందంటే దానం కానీ కడియం కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి. ఆయన వాళ్ళ వివరణ అడగాలి కదా, పార్టీ నుండి సస్పెండ్ చేయాలి కదా. సో ఇట్లా ఈ విషయాలు పక్క పెడితే కింద అంతా ఇగో మొత్తం శుద్ధపు సముచం చూడురి. స్పీకర్ తీర్పు అప్రజాస్వామికం అని ఇవ్వని అంటాడు కేటీ రామారావు. ప్రజల తీర్పును కాలరాయడమని ఈయనేమనంటారు కిషన్ రెడ్డి. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని బీఆర్ఎస్ పార్టీకి మచ్చ తెచ్చినటువంటి ఒక అక్కడు. ఇప్పుడు వీళ్ళందరికీ పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి మాట్లాడిద్దాం. ఇగో అచ్చుండి బాబు ఏం మాట్లాడుతాడో చూడు. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అవో ఇతర పార్టీలు గెలిచిన పార్టీలో ఫిరాయిస్తారా చీరి సింత కడతా ఉంటాడు. అనగానే అంటే ఇప్పుడు కొత్త మాట్లాడుతున్నాను అనుకున్నారు, తర్వాత అసలు సినిమా తప్పకుండా ఇతర పార్టీ నుంచి మా పార్టీ చేర్చుకుంటాం. వాళ్ళకి యోగ్యత ఉంటే మంత్రి పదవులు ఇస్తాం, గ్యారంటీగా బాధ్యత ఇస్తాం. వాళ్ళ బేజాప్తే నాకు అర్థం కాదు. ఇంత విభిచారం ఉందా రాజకీయాలలో? మీరు ఎట్లా టార్గెట్ చేస్తారా జర్నలిస్ట్? మీరు ఉంటా నన్ను కోసం అడుగుతున్నారు. ఆనే మీరే చెంపచేలు పంపించారా? సిగ్గుండాలి వేస్తారు, మీకు చెప్పాలని అడగాల. ఇప్పుడు నా ప్లేస్ లో మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు నేను చేస్తాను తీసుకుంటావా ఒప్పుకుంటావా? నీ క్యాబినెట్ లో ఇందరు ఉద్యమకారులే ఉంటారా మొత్తం? ఇతర పార్టీ ఉద్యమకారుల మీద కేసీఆర్ యొక్క అభిప్రాయం, కేటీఆర్ యొక్క అభిప్రాయం ఇది. మొత్తం ఉద్యమకారులు ఏమంటారా? అరే భాజపా దాంట్లో అర్హత ఉంటే వానికి ఇస్తాం, యోగ్యత ఉంటే వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇస్తాం. పార్టీ మారదు తప్ప అని ఒకసారి పార్టీ మారిన ఆయన చెంప చెల్లమనిపించకుండా మీరు రాస్తారా వీడియోలు యాజ్ ఎ జర్నలిస్ట్ అని చెప్పేసి జర్నలిస్ట్ల మీద రొల్లి. ఇది పంచాది. నువ్వు చేసే రాజకీయ వ్యభిచారం అంతా చేస్తావు కేసీఆర్. రాజకీయ వ్యభిచారులు అంటే నెంబర్ 1 కేసీఆర్, నెంబర్ 2 కేటీఆర్, నెంబర్ 3 హరీష్ రావు. అది హరీష్ రావు కూడా నెంబర్ 1 లో కూడా ఉంటాడు. మీ కల్వకుంట్ల ఫ్యామిలీయే, మీ బీఆర్ఎస్ పార్టీయే రాజకీయ వ్యభిచారానికి తెరలేపింది. అది పెద్ద వ్యభిచారులు మీరు, రాజకీయ వ్యభిచారులు. అంగట్ల సరుకులు లెక్క ఎమ్మెల్యేలు కొని అప్పుడేమో అడ్డమైన రాజకీయాలు నడిపించి ఇప్పుడు శుద్ధ పూసలు లెక్క పార్టీ అనేది అప్రజాస్వామికం అట. ప్రజాస్వామ్యానికి మాయన మచ్చాలి ఏమంటది? స్పీకర్ తీర్పు అనేది అప్రజాస్వామికం అని కేటీఆర్ అంటాడు. ఇక రాష్ట్రాలలో గవర్నమెంట్లకు కూల్చేసి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి. మీరా మాట్లాడేది? ఎవరున్నారా ఇలా శుద్ధ పూసలు? అదేదో ఉంటది ఇక్కడ, ఎవరు జీవితంలో ఒక్క తప్పు కూడా ఏనోడు నన్ను తింటారని చెప్పేసి అదేదో సినిమాలో ఒక సీన్ ఉంటది. రాజకీయ వ్యభిచారం చేయనోళ్ళు ఎవరైనా నీతిగా నిజాయితీగా నిక్కచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని మీద ప్రమాణం చేసి నిలబడతా అంటే ఒక్కరు చేయలా ఉంటారు, ఒక్కళ్ళ ఉంటాడు ఒక్క రాజకీయ నాయకుడు. ఇక వీళ్ళు మాట్లాడుతారు ఏమైనా లేదు, ఒరిగేది ఏం లేదు, గదే రాజ్యాంగం ఉంది, గదే శాసనసభ వ్యవహారం ఉన్నాయి, గదే సినిమా ఉంది. మొత్తానికి ఇక కేసీఆర్ బాబు అంటుంది మళ్ళొకసారి ఇంటా అంటే ఇనుర్రి. తప్పకుండా ఇతర పార్టీ నుంచి మా పార్టీ చేర్చుకుంటాం. వాళ్ళకి యోగ్యత ఉంటే మంత్రి పదవులు ఇస్తాం, గ్యారంటీగా బాధ్యత ఇస్తాం. వాళ్ళ బేజాప్తే నాకు అర్థం కాదు. ఇంత విభిచారం ఉందా రాజకీయాలలో? మీరు ఎట్లా టార్గెట్ చేస్తారా జర్నలిస్ట్? మీరు ఉంటా నన్ను కోసం అడుగుతున్నారు. ఆనే మీరే చెంపచేలు పంపించారా? సిగ్గుండాలి వేస్తారు, మీకు చెప్పాలని అడగాల. ఇప్పుడు నా ప్లేస్ లో మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు నేను చేస్తాను తీసుకుంటావా ఒప్పుకుంటావా? నీ క్యాబినెట్ లో ఇందరు ఉద్యమకారులే ఉంటారా మొత్తం? అయిపోయింది మనకు ఉద్యమంతో పని అయిపోయింది, మనకు అధికారం వచ్చింది. ఉద్యమకారులని దూరం పెట్టేసేయాలి. మనం అందరం ఎక్కినాం కదా, కండ్లు ఎత్తికెక్కినాయి కదా, మనకి గర్వం తలకెక్కింది కదా మనకి. ఇది చూడరు కేసీఆర్ యొక్క ఇక మళ్ళా సారే రావాలి కారే రావాలంటే ఒత్తికి ఇట్లుంటది. ఇక మీ ఉద్యమకారులు ఇప్పటికే ఆగం చేసిండు, దేకలేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం నెత్తికెక్తాయి కళ్ళు. ఇది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పెద్ద ఒరిగేది ఏం లేదని చెప్పే ఉద్దేశమే అంతే.